పోలీసుల పేర్లను మీ డైరీలో రాసుకోండి, వాళ్ళతోనే మీకు సెల్యూట్ కొట్టిస్తా అని నెల్లూరు వైసీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర జగన్ సార్ గట్టిగానే బల్లగుద్ది మరి చెప్పిండట. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయిన తర్వాత ఒక్కొక్కరితోని దగ్గర 3 నిమిషాల దాకా మాట్లాడినటువంటి మన జగనాల్ సారు ఇడిగా వాళ్ళందరితో కూడా సెల్ఫీలు దిగి చాలా విషయాలు రాజకీయాల గురించే బాగా మాట్లాడండి. రాష్ట్ర పోలీసులను ఉద్దేశం చేసుకుంటా వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు మళ్ళొక్కసారి ఘాటు వ్యాఖ్యలు చేసిండయ్యా. పోలీసులు మీ మీద తప్పుడు కేసులు పెట్టిండ్రే అనుకోండి, ఒకవేళ హింసించిండ్రే అనుకోండి, వాళ్ళ పేర్లను మీరు డైరీలో రాసుకోండి. మనం అధికారులను కట్టం పక్కా, వాళ్ళందరి సంగతి అప్పుడు తెలుద్దాం, వాళ్ళ లెక్కలన్నీ కడదాం, కొట్టిన పోలీసులతోనే మీకు సెల్యూట్ కొట్టిస్తా అని నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పార్టీ నేతల దగ్గర జగన్ సార్ చెప్పుకుంటా వచ్చిండట. తాడేపల్లి ఇంటి దగ్గర ప్రాంగణంలో ఏదైతే వైసీపీ కేంద్రం ఉన్నదో ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటా వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోని మంగళవారము నెల్లూరు జిల్లా నేతలతోని బుధవారం జగన్ సార్ సమావేశం అయ్యి కార్యకర్తలకు అండగా ఉంటానని కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా నాయకులకైతే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. లోక్సభ నియోజకవర్గం యూనిట్ గా వచ్చే నెల నుంచి 3 రోజుల పాటు పర్యటనలు చేస్తానని చెప్పిండు జగనాల్ సారు. సమావేశంలో ఒక్కొక్కరికి సగటున 3 నిమిషాల సమయం ఇచ్చుకుంటా అందరితోని యూరంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండు జగనాల్ సారు. నెల్లూరు నేతల భుజం మీద చెయ్యేసుకుని జగనాల్ సార్ ఫోటో దిగేసరికి వాళ్ళ ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయిందయ్యా. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి జగనన్న తీరు చూసి భవిష్యత్తులో తోడుగా ఉంటానని కూడా మాట ఇచ్చిండు వాళ్ళకు. అయితే కూటమి సూపర్ 6 పథకాల మీద ఫోకస్ పెట్టుండ్రి, వాళ్ళు ఏమేం తప్పులు చేస్తున్నారో అన్ని రాసుకొని పెట్టుండ్రి. మనం మాట్లాడితే వాళ్ళకు సౌండ్ ఉండొద్దు, వాళ్ళ సౌండ్ మొత్తం బంద్ కావాలి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏకపక్ష ధోరణిని మనం వ్యతిరేకించాలి, పబ్లిక్ పక్షాన మనం నిలబడాలని చెప్పి జరంతా వచ్చే ఎన్నికలల్లో ఫోకస్ ప్రతి ఒక్కరు పెట్టుండ్రి. ఎటువంటి రాగద్వేషాలకు ఓకుండ్రి, ఎటువంటి మత ఘర్షణలకు దూరకుండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఒక కఠోరమైనటువంటి దీక్షతోని మీరు రాబోయే ఎలక్షన్లలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన పోతున్నాం, దానికోసం అని చెప్పి మీరు పూర్తిగా సహకారం చేయండ్రి మన పార్టీకి అని చెప్పి జగనాల్ సార్ ఈ విధంగా గంటల కమాను ముచ్చట్లయితే బగ్గన పెట్టిండు, స్పీచ్ ఇరగదీసిండు. కానీ ఇదంతా ముచ్చటిన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులకైతే ఏం సమస్య అయితే లేదటాకు. జగనన్నకి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వచ్చిండు, కానీ ఇదేదో అప్పుడే వచ్చుంటే జగనన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు వచ్చిండు, మళ్ళా రేపు అధికారం వచ్చినాక మళ్ళా పత్తాక లేకుండా పోతాడా, పరదాలు కట్టుకొని తిరుగుతాడా, ఎట్లా ఏమో రాబాయి. నన్ను నమ్ముకొని నియోజకవర్గంలో ఓట్లు ఎత్తే తర్వాత నన్ను అంటారు జగనన్న నమ్ముకొని నేను పోతా అని చెప్పి జర కారెడ్డాలు కూడా ఆడుతున్నారట ఇంకొంతమంది. ఏందో ఏమో ఏదైనా కానీ జగనన్న మాత్రం మంచి ఫోకస్ మీద దూకుడు మీద ఓటం చూస్తే మాత్రం అబ్బా రాబోయే రోజులలో ఖచ్చితంగా చరిత్రను మళ్ళా తిరగరాయబోతున్నాడు మా జగనన్న అని చెప్పి సంబురాలు చేసుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు.